రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామంలో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన స్కూల్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాలు నేర్పారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంఈఓ రఘుపతి, ఎంపీడీఓ జయశ్రీ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, పులి తిరుపతి రెడ్డి, కిష్టయ్య, కోటగిరి సతీష్, మధువంశీ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యను పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారం చేపట్టిన తర్వాత గత 10 సంవత్సరాల్లో డిఎస్సి నిర్వహించకపోతే బిఎస్సి నిర్వహించి ఎడ్జిటి పోస్టులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 11,000 మందిని ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో సమ్మర్ హాలిడేస్లలో ఈరోజు వాష్రూమ్స్ కానీ, అదేవిధంగా డోర్స్, విండోస్, అది ప్లే గ్రౌండ్ బాగా లేకుండా రిపేర్ చేసి ఆడబిడ్డలకు విద్యా కమిటీ చైర్మన్గా ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను కూడా పటిష్టం చేయడం భాగంగా శాంతినగర్లో ఈరోజు మనము ఇక్కడ గతంలో ఇక్కడ 200 పాపులేషన్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క శాంతినగర్లో ప్రభుత్వ పాఠశాల లేదు. 2 ఉపాధ్యాయులతో ఒక ప్రైవేటు భవనంలో ఈరోజు స్కూలును మనం 20 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఇది శాశ్వత భవనం వెంటనే మంజూరిచ్చి వాళ్లకు అవసరం ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను నర్సరీ నుంచి అదేవిధంగా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 5th వరకు ప్రైమరీ స్కూల్ను ఈ శాంతినగర్లో ఏర్పాటు చేయడం జరిగింది.